ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం మే 13వ తారీఖున ఉదయం పంజాబ్లోని అదంపూర్ ఎయిర్ బేస్కు వెళ్లారు. అక్కడ ఆయన భారత వైమానిక దళం జవాన్లతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ వివరాలను సైనికులు ప్రధానమంత్రి మోదీతో పంచుకున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రధాని మోదీ తన వద్దకు రావడంతో వైమానిక సిబ్బంది కూడా ఎంతో సంతోషపడ్డారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వారితో కలిసి ఫోటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఎక్స్ లో షేర్ చేసిన ప్రధాని మోదీ, ఈ రోజు ఉదయం నేను ఆదంపూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు వెళ్లి మన ధైర్యవంతులైన వైమానిక యోధులు సైనికులను కలిశాను. ధైర్యం, దృఢ సంకల్పం, నిర్భయతను ప్రతిబింబించే వారితో కొద్ది సమయం గడపడం చాలా ప్రత్యేకమైన అనుభవం. మన దేశం కోసం మన సాయుధ దళాలు చేసే ప్రతిదానికి భారతదేశం ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటుంది అని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా 9 ఉగ్రవాద శిబిరాలపై దాడులను నిర్వహించి 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చినట్టుగా భారత దళాలకు చెందిన ఉన్నతాధికారులు తెలిపారు. మృతుల్లో IC-814 హైజాక్ లో పుల్వామా దాడిలో పాల్గొన్న యూసుఫ్ అజార్, అబ్దుల్ మాలిక్ రౌఫ్, ముదాసిర్ అహ్మద్ వంటి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు కూడా ఉన్నారని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిందని తెలిపారు. పౌర నివాసాలను, గురుద్వారాలను, ఇతర మతపరమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు యత్నించిందని, అయితే వాటిని భారత దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయని మోదీ తెలిపారు. భారతదేశం ప్రతీకార ప్రతిదాడులలో మే 7 నుంచి 10వ తేదీల మధ్య పాకిస్తాన్ సైన్యం దాదాపు 35 నుంచి 40 మంది సిబ్బందిని కోల్పోయిందని తెలిపారు. ఇక ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారిగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ భారత దళాల శౌర్య పరాక్రమాన్ని కొనియాడారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత దళాలు పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలను కుప్పకూల్చి 100 మందికి పైగా ఉగ్రవాదులను అంతమొందించినట్లు ప్రకటించారు. దేశంలోని ప్రతి పౌరుడి తరపున తాను సాయుధ దళాలు, సైన్యం, నిఘా సంస్థలు, శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్లో ఉగ్రవాదులు చూపించిన అనాగరికత దేశాన్ని, ప్రపంచాన్ని కదిలించింది. అక్కడ సెలవులను జరుపుకుంటున్న అమాయక ప్రజలను వారి మతం గురించి అడిగిన తర్వాత వారి కుటుంబాల ముందే దారుణంగా చంపేశారు. ఈ ఘటన వ్యక్తిగతంగా నన్ను కూడా ఎంతగానో బాధించింది. ఈ ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని దేశ ప్రజలంతా బలంగా కోరుకుంటున్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం మొత్తం ఏకతాటిపై నిలిచింది. ఉగ్రవాదులను తుడిచిపెట్టడానికి మేము భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాము. భారత సాయుధ దళాలు పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేశాయి. భారతదేశం ఇంత పెద్ద చర్యలు తీసుకుంటుందని ఉగ్రవాదులు కలలో కూడా ఊహించుండరు. భారత క్షిపణులు, డ్రోన్లు పాకిస్తాన్లోని ఆ ప్రదేశాలపై దాడి చేసినప్పుడు అది ఉగ్రవాదుల భవనాలను మాత్రమే కాదు, వారి ధైర్యాన్ని కూడా దెబ్బతీసింది. మన మహిళల నుదుటి నుంచి సింధూర్ని తొలగించడం వల్ల కలిగే పరిణామాలను శత్రువు ఇప్పుడు గ్రహించాడు. ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం పేరు కాదు, అది దేశంలోని లక్షలాది మంది ప్రజల భావాలకు ప్రతిబింబం. ఆపరేషన్ సింధూర్ అనేది న్యాయం అవిచ్ఛిన్న ప్రతిజ్ఞ. మే 6వ తేదీ అర్ధరాత్రి, మే 7వ తేదీ ఉదయం ప్రపంచం మొత్తం ఈ ప్రతిజ్ఞ ఫలితాలుగా మారటాన్ని చూసింది అని మోదీ పేర్కొన్నారు.